ఇండియాలో రామ్సార్ సైట్స్ పెరిగాయి. 1971 రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. 1971 రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. విషయం ఏంటంటే it is one of the earliest convention on ecology. ఎన్విరాన్మెంట్ సంబంధించి, ఎకాలజీకి సంబంధించి, వెట్లాండ్ సంబంధించి చాలా ముందు, అంటే ప్రపంచమే ఎన్విరాన్మెంట్ గురించి మేలుకోక ముందు రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. రామ్సార్ అనే ప్లేస్ ఇరాన్లో ఉంది. అక్కడ వెట్లాండ్స్ గురించి కన్వెన్షన్ జరిగింది కాబట్టి దాని పేరు రామ్సార్ కన్వెన్షన్ 1971 అంటాం. ఇప్పటి వరకు ఇండియాలో 27 రామ్సార్ సైట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 10 యాడ్ అయ్యాయి. టోటల్గా 37 అన్నమాట. ఈ వెట్లాండ్స్ అంటే తెలుగులో చిత్తడి నేలలు, ఇవి ప్రొటెక్ట్ చేయటం వల్ల ప్లాంటేషన్, ఫ్లోరా, ఫానా, న్యాచురల్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ, అంతకుమించి వాటర్ రిసోర్సెస్, మనకు కావాల్సిన ఫుడ్ కానీ, మనకు కావాల్సిన ప్లాంటేషన్స్ కానీ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ వెట్లాండ్స్ కన్జర్వేషన్లో ఇండియాలో 10 సైట్స్ ఎక్కువ జరగటం వల్ల ఖచ్చితంగా మోడీ గారి నల్ సే జల్ యోజన అనే ప్రాజెక్ట్కి కొత్త ఊతం వచ్చినట్టు అని చెప్పి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ చెప్పారనమాట. అండ్ 1971లో సైన్ అయిన రామ్సార్ కన్వెన్షన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ అకార్డ్ ఫర్ ప్రిజర్వింగ్ ద ఎకలాజికల్ క్యారెక్టర్ ఆఫ్ వెట్లాండ్స్. అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఏమన్నారు తెలుసా? ఇండియా వెట్లాండ్స్ కోసం చేసిన ఎఫర్ట్స్ని రామ్సార్ కన్వెన్షన్ వాళ్ళు గుర్తించి స్పెషల్గా ఇండియాకి 10 వెట్లాండ్స్ గుర్తించడం చాలా గొప్ప విషయం అని కూడా ఆయన చెప్పారు. ఇండియా పర్టికులర్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు లాస్ట్ 6 months నుంచి 4-pronged స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేశారు వెట్లాండ్ కన్జర్వేషన్ కోసం. 4-pronged అంటే 4 అంశాలతో ఒక కొత్త వ్యూహం రచించి వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయడానికి మన ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వాళ్ళు చేశారనమాట. ఒకటి, ప్రిపేరింగ్ ఏ బేస్ లైన్ డేటా, వెట్లాండ్స్ గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక డేటా తయారు చేయటం, ప్రిపేరింగ్ ఏ బేస్ లైన్ డేటా. రెండోది, వెట్లాండ్ హెల్త్ కార్డ్స్, మనుషులకి హెల్త్ కార్డ్స్, సాయిల్కి హెల్త్ కార్డ్స్ ఎలానో వెట్లాండ్కి కూడా హెల్త్ కార్డ్స్ తయారు చేయించారు. మూడోది, ఎన్లిస్టింగ్ వెట్లాండ్ మిత్రాస్ని ఎన్లిస్ట్ చేయటం. నాలుగోది, ప్రిపేరింగ్ టార్గెటెడ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్, ఏ వెట్లాండ్ ఏ విధంగా అభివృద్ధి చేయాలో టార్గెటెడ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్. సో దెర్ ఆర్ 4 areas where Ministry of Environment, Forest and Climate Change is focusing for the improvement of wetlands. 4 వ్యూహాలు రచించి వెట్లాండ్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఒకటి, ప్రిపేరింగ్ బేస్ లైన్ డేటా. రెండోది, వెట్లాండ్ హెల్త్ కార్డ్స్. మూడోది, ఎన్లిస్టింగ్ వెట్లాండ్ మిత్రాస్. నాలుగోది, ప్రిపేరింగ్ టార్గెటెడ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్స్. సో దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ లెవెల్లో వెట్లాండ్ అథారిటీస్ ఉంటాయి, స్టేట్ వెట్లాండ్ అథారిటీస్. వాళ్ళతో కూడా, ఎందుకంటే వెట్లాండ్స్ అన్ని స్టేట్స్లోనే కదా ఉండేది, సో రాష్ట్రాలతో కూడా అనుసంధానమై కోఆర్డినేట్ చేస్తూ వెట్లాండ్స్ని కాపాడుతూ వచ్చారు. సో దీంతో రామ్సార్ వాళ్ళు కూడా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నిషన్ని చేసి, ఇండియన్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి హెల్ప్ చేస్తున్నారనమాట. సో ఇండియాలో ఈ రోజున 10,65,939 హెక్టేర్లు వెట్లాండ్స్లో గుర్తించారు. 10,67,939 హెక్టేర్స్ అంటే ఈ 13 వెట్లాండ్ సైట్స్లో మొత్తం ఇన్ని ఎకరాలు ఉన్నాయన్నమాట. 10,67,939 హెక్టేర్స్ ఉన్నాయన్నమాట. దట్ వాజ్ అ గ్రేట్ థింగ్. ఇన్ని హెక్టేర్స్ని మనం ప్రొటెక్ట్ చేయబోతున్నాం రామ్సార్ కన్వెన్షన్ కింద. అంటే రామ్సార్ కన్వెన్షన్లో గుర్తిస్తే దానిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. తర్వాత ఇంతవరకు మహారాష్ట్రలో వెట్లాండే లేదు. రామ్సార్ సైట్లో వెట్లాండ్ మహారాష్ట్రలో ఒక్కడు కూడా లేదు. ఫస్ట్ టైం మహారాష్ట్ర గెట్స్ ఇస్ ఫస్ట్ రామ్సార్ సైట్. మహారాష్ట్రలో ఫస్ట్ రామ్సార్ సైట్ అనేది నిన్న వచ్చిందనమాట. నందూర్ మదమేశ్వర్ అనే ప్రాంతంలో, మహారాష్ట్రలో నందూర్ మదమేశ్వర్లో ఫస్ట్ వెట్లాండ్ సైట్ని గుర్తించారు. అదేవిధంగా పంజాబ్లో ఇప్పటికీ 3 వెట్లాండ్స్ ఉన్నాయి.
రామ్సార్ గుర్తించిన వెట్లాండ్స్ పంజాబ్లో 3 ఉన్నాయి. ఇప్పుడు వాటిని 6 చేశారు. ఒకటి కేశోపూర్ మియాని, KESHOPUR, కేశోపూర్ MIANI, కేశోపూర్ మియాని. రెండోది బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, పంజాబ్లో ఫస్ట్ది కేశోపూర్ మియాని, రెండోది బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, మూడోది నంగాల్, NANGAL. అలానే యూపీలో కేవలం ఒక్క రామ్సార్ సైటే ఉంది ఇప్పుడు వరకు. ఉత్తరప్రదేశ్లో ఒకటే ఉంది. ఇప్పుడు 6 యాడ్ చేశారు, మొత్తం 7 అయినాయి అనమాట. ఇప్పుడు కొత్తగా 6 అంటే చూస్తే మహారాష్ట్రలో 1, తర్వాత పంజాబ్లో 3, యూపీలో 6 అంటే 10, టోటల్గా 10 అనమాట. యూపీలో 6 ఏమేంటి? ఒకటి నవాబ్గంజ్, ఫస్ట్ది NAWAB నవాబ్గంజ్, రెండోది పార్వతీ ఆగ్రా PARVATA పార్వతీ ఆగ్రా, మూడోది సమన్ SAMAN, నాలుగోది సమస్పూర్ SAMASPUR, ఐదోది సంధి SANDI, ఆరోది సర్సాయి నవర్ SARSAI సర్సాయి NAWAR నవర్ SARSAI సర్సాయి NAWAR నవర్. సో ఇలా మహారాష్ట్రలో ఒక కొత్తది, పంజాబ్లో 3 కొత్తవి అంటే 4 అక్కడికి, యూపీలో 6 కొత్తవి, మొత్తం 10 కొత్త వెట్లాండ్స్ని రామ్సార్ కన్వెన్షన్ వాళ్ళు రికగ్నైజ్ చేశారనమాట వెట్లాండ్ కన్వెన్షన్లో. దాంతో వీటికి స్పెషల్ ప్రొటెక్షన్ అనేది మొదలవుతుంది గవర్నమెంట్ దగ్గర నుంచి. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి దాని చుట్టూ కన్స్ట్రక్షన్స్ కానీ దాని మీద ఉండే ప్రయారిటీస్ కానీ మొత్తం మారిపోతాయి. కేవలం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ పరంగా వాటిని చూసుకోవాలన్నమాట, ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయడానికి ఉండదు. ఇదొకటి. దాంతోపాటు రామ్సార్ కన్వెన్షన్లో ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్నే మాంట్రెక్స్ రికార్డ్ అంటారు. దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ మాంట్రెక్స్ రికార్డ్. మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటంటే ఏ వెట్లాండ్స్ అయితే ఇండస్ట్రియల్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్తో ఎక్కువగా నాశనం అయిపోతున్నాయో, ఎక్కువగా పాడైపోతున్నాయో వాటిని మాంట్రెక్స్ రికార్డ్స్లో పెడతారు. పెడతారనమాట. దీని మీద ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది, మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి అని చెప్పి. దాని మీద ఒకసారి మీరు కూడా చదువుకోండి. మాంట్రెక్స్ రికార్డ్, ఇండియాలో ఏమేమి మాంట్రెక్స్ రికార్డ్స్లో ఉన్నాయి ఇలాంటివన్నీ. సో ఇప్పుడున్న 27 వెట్లాండ్స్ ప్లస్ 10 వెట్లాండ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే వెట్లాండ్ మేనేజ్మెంట్ రూల్స్ అని చెప్పి 2017లో వెట్లాండ్ సంబంధించి రూల్స్ వచ్చాయి. దాని మీద ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అందరూ పోరాడారు. ఆ రూల్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ పవర్స్ వచ్చేసాయి. ఏది వెట్లాండో ఏది కాదో, ఎక్కడ ఏది కన్స్ట్రక్షన్ చేయొచ్చో ఆలోచించేసి చేసేస్తారు వాళ్ళు. ఆ డిస్క్రిప్షన్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, వెట్లాండ్స్ పాడైపోయే అవకాశం ఉంది అని చెప్పి. ఉదాహరణకి అష్టముడి వెట్లాండ్ ఉంది, అది కేరళలో ఉంది. పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది అది అష్టముడి ఎండంగానే కేరళ అని. బిటర్ కనికా అనేది ఏతో ఎండ్ అవుతుంది కాబట్టి అది ఒరిస్సాలో ఉంది. అది మ్యాంగ్రూవ్స్ వెట్లాండ్ కూడా అనమాట. అది భోజ్ మహారాజా భోజ్ మధ్యప్రదేశ్, చంద్రతాల్ హిమాచల్, కారణంగానే ఒడిస్సా, దీపర్ బీల్ అస్సాం, ఈజీగా గుర్తుపడతారు మీరు. వెస్ట్ బెంగాల్, ఈస్టర్న్ కల్కత్తా వెట్లాండ్స్ వెస్ట్ బెంగాల్, హరికే వెట్లాండ్ పంజాబ్ HARIKE హరికే వెట్లాండ్ పంజాబ్. తర్వాత హొకెరా వెట్లాండ్ HOKERA హొకెరా జమ్మూ అండ్ కాశ్మీర్, హొకెరా వెట్లాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత కంజ్లీ వెట్లాండ్ KANJLI కంజ్లీ, జే ఉంది కదా, పంజాబ్. అలా సౌండ్ చూసి కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి తప్పదు. కెలీడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, కొల్లేరు ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్, లోక్తక్ అనేది మణిపూర్లో ఉంది, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ గుజరాత్, నెక్స్ట్ పాయింట్ క్యాలిమర్ తమిళనాడు, నెక్స్ట్ పోంగ్ డ్యామ్ హిమాచల్ ప్రదేశ్, రేణుకా హిమాచల్ ప్రదేశ్, రోపార్ అంటే అందరికి తెలుసు పంజాబ్. తర్వాత రుద్రసాగర్ త్రిపుర, రుద్రాలో 6 ఉంది, త్రిపురలో 6 ఉంది. రుద్రసాగర్లో 6 ఉంది, త్రిపురలో 6 ఉంది. రుద్రసాగర్ త్రిపుర. తర్వాత సాంబార్ రాజస్థాన్, సస్తం కోట కేరళ, మన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ సోమోరిరి
TSOMIRIRI సోమోరిరి, ఇది కూడా జమ్మూ కాశ్మీర్. అప్పర్ గంగా రివర్ ఉత్తరప్రదేశ్. వెంబనాడ్ కోల్ వెట్లాండ్ కేరళ. ఊలార్ లేక్ ఇది చాలా ఫేమస్, ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. WULAR ఊలార్ లేక్ జమ్మూ కాశ్మీర్. సుందర్బన్స్ అందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్. మొత్తం కలిపి 37 వెట్లాండ్స్, మొత్తం కలిపి 37 వెట్లాండ్స్ రామ్సార్ కన్వెన్షన్లో. రామ్సార్ ఎక్కడుంది? ఇరాన్లో. కొత్తగా వచ్చిన వెట్లాండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 ఒకటి, తర్వాత స్టేట్ వెట్లాండ్ అథారిటీకి సంబంధించింది ఒకటి, దాని తర్వాత వెట్లాండ్ వల్ల ఉపయోగాలు ఒకటి, దాని తర్వాత ఇప్పుడున్న 27 ఆల్రెడీ ఉన్న 27 వెట్లాండ్స్ ప్లస్ 10 వెట్లాండ్స్, వాటి లొకేషన్. వీటిలోంచి ఫిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట.